ఎలినో ప్రభావం గురించి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. సారంగాపూర్ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని అన్నారు. అదృష్టం కొద్దీ అల్పపీడన ప్రభావం వల్ల ప్రకృతి సహకరించి రైతుల్లో కొంచెం ఆశలు చిగురించాయని, రైతులు కూడా పూర్తి స్థాయిలో సాగు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పుడు ప్రధాన సమస్యలు విద్యుత్తు మరియు ఎరువులని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యంరావు, తేలు రాజు, రామచంద్రారెడ్డి, గంగన్న, యశ్వంత్, పూర్ణచంద్రారెడ్డి, మధు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడబోతావని ఊహించి కూడా ఇలా వాతావరణ నిపుణులు కూడా ఏదైతుందో హెచ్చరించారు. ఈ ఎల్నినో ప్రభావంతో రాబోయే సంవత్సర కాలం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యంతో ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నం కాబడేటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకంగా ఏ విధమైన చర్యలు చేపట్టలేదే. ఇవాళ ఏదైతుందో ఆనాడు ఇక్కడ ప్రాణహిత నదీ జలాలు మనకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్ ప్రవాహం కొనసాగినప్పుడు ఏదైతుందో ఎగువకు అంటే మేడిగడ్డ నుండి సుందిళ్లకు అన్నారంకి వెళ్ళి సుందిళ్లకు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు భేషజాలకు పోయి ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. ప్రజల్లో కేసీఆర్ గారి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతున్నదో వీళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. సరే, అదృష్టం, వీళ్ళ అల్పపీడన ప్రభావం, ప్రకృతి ఏదైతున్నదో ఒక విధంగా సహకరించిందని చెప్పని భావించాల్సి వస్తుంది. సాధారణంగా అల్పపీడన ప్రభావం చెప్పంటే మనము ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంభవిస్తావో అని చెప్పని మనం ఆందోళన చెందుతాం. కానీ మనకేమైపోయింది, ఈ ప్రకృతి వైపరీత్యా అని భావించేటువంటి ఒక అల్పపీడనం కలిసి వచ్చి వీళ్ళ రైతుల్లో కొంత ఆశలు చిగురించినాయి. వీళ్ళందరూ కూడా ఏదైతున్నదో నాట్లు వేసుకోవటం, ఏదో విధంగా సాగు చేసుకోవటం, వీళ్ళ మళ్ళీ ఏదైతుందో ఎప్పట్లాగా సాగు విస్తీర్ణత ఏదైతుందో పూర్తి స్థాయికి చేరుకునేట్టుగా పరిస్థితి వచ్చింది. వీళ్ళ సమస్యలు ఏదైతున్నదో విద్యుత్తు, ఎరువులు సమస్యల్లో విద్యుత్తు, ఎరువులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడు కాబడికడ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఆంక్షలతోని మనం ఆనాడు కేవలం 9 గంటల విద్యుత్ మాత్రమే పొందేవాళ్ళమే. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇలా తెలంగాణ ప్రాంతం ఇక్కడ రైతాంగం ఏదైతుందో సాగునీటికి సంబంధించి విద్యుత్తుపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసుకోవడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో
24 గంటలు 24 అవర్స్ ఏ విధమైనటువంటి ఒక అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేసి రైతుకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది. ఈ యాప్ అనేది ఏదైతుందో ఇంతవరకు కేవలం రాష్ట్రానికి పరిమితమై ఉన్నది. రేపు 13 ఆగస్టుకి వెళ్ళి 13 ఆగస్టుకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయబోతున్నది. అన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పని పోయి మోడీకి ఏం ఉద్బోధన చేసిండో కానీ రేవంత్ రెడ్డి పోయి మోడీకి ఏం ఉద్బోధన చేసిండో కానీ ఇవాళ తెలంగాణ పరిమితమై కేవలం యూరియాకు మాత్రమే పరిమితమై అమలవుతున్నటువంటి యాపే రేపు 13 ఆగస్టుకి వెళ్ళి ఇలా మొత్తం ఎరువులకు అన్నింటికి యూరియా, డిఏపి కాంప్లెక్స్ అన్నిటికీ ఇప్పుడు ఆల్రెడీ ధరలు ఇంత పెరిగిపోయినాయి కదా అంటే నువ్వు ఊహించలేవు చెప్పంటున్నాను నేను. ఇప్పుడు 135 ఉన్న డిఏపి మార్కెట్లో 1350 ఉన్న డిఏపి మార్కెట్లో 2000 అవుతుంది. 2150. అది ఇంకోటి ఇంతవరకు ఏదైతే సొసైటీస్లలో నీకు మన మీద ట్రాన్స్పోర్ట్ భారం పడకపోతుండే వాడు సొసైటీలో కూడా ట్రాన్స్పోర్ట్ భారం వేస్తున్నాడు. ఇంతవరకు ఏది ఇస్తుందో నీకు సొసైటీస్లో 260 రూపాయలే ఉండేనే, 66 ఉండే, 266 ఉండే. బయట మార్కెట్లో 300 ఉండే, సొసైటీలో 300 అయింది. ఇప్పుడు 300 ఎందుకు? ట్రాన్స్పోర్ట్. నీ గతంలో ఏది ఇస్తుందో ట్రాన్స్పోర్ట్ భారం అనేది నీకు సొసైటీస్ మీద పడనీయకపోతుండే ప్రభుత్వం భరిస్తుండే. నీకు డీసీఎంఎస్కి వెళ్ళి సరఫరా అయినా, మార్కెట్కి సరఫరా అయినా కానీ, కంపెనీస్కి వెళ్ళి సరఫరా అయినా కానీ ఏది ఇస్తుందో ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ భారం ఏది ఇస్తుందో సొసైటీ పడనీయలేదు. ప్రతి సంచికి మనకు 30 రూపాయలు మనకు భారం తగ్గింది. ఇప్పుడు ఏదైతే ఉందో నీకు ఓపెన్ మార్కెట్ కానీ సొసైటీ కానీ ఆ 30 రూపాయల భారం అధికంగా అయిపోతుంది అక్కడ కూడా. నువ్వు ఈ రెండు సమస్యలు ఏదైతే ఉందో నువ్వు రైతులకు ఒకటి విద్యుత్ నెంబర్ 1, ఎరువులు. ఈ ఎరువుల మీద ఉన్న ఆంక్షలు తొలగింపు చేయను ఆయన. ఎరువుల మీద ఉన్న ఆంక్షలు తొలగింపు చేయు. మళ్ళీ ఎరువులు ఏదైతుందో వ్యవసాయం మినహా ఇతరత్ర అది వినియోగించుకునే అవకాశం లేదు. రసాయనిక ఎరువులు ఏదైతుందో వ్యవసాయం మినహా ఇతరత్ర అది చేయబడే అవకాశాలు లేవు. మరి అటువంటిప్పుడు ఎందుకు దాని మీద ఆంక్షలు పెట్టి యాప్ని రూపొందించి రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తున్నారు మీరు? ఆ యాప్ అనేటువంటి యొక్క ఆంక్షలను తొలగింపచేయు. ఈ గతంలో లాగా ఏదైతే ఉందో ఓపెన్ మార్కెట్లో లెట్ ఏఓబి సజెస్ట్, మీరు వ్యవసాయ శాఖ అధికారుల సలహా సూచనల మేరకైనా పర్వాలేదు, బట్ యాప్ పక్కన పెట్టిరని ఆయన నాకు ఎకరానికి ఎంత ఇస్తావు, ఎంత అవసరం మనకు అంత వినియోగించుకోండి చాలు, అంత నువ్వు సరఫరా చేసే చాలు. ఈ రెండైనా చేయగలిగితే రైతు ఏదైతుందో బయటపడతాయి. ఇవి రెండు ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చేతులు ఉంటాయి.